నమస్తే అండి. అంతేనా? కేర్ ఆఫ్ ప్రస్తుతానికైతే మా తుమ్మల నాగేశ్వరరావు గారు. వీఆర్ ఆల్సో హ్యాపీ టు బీ దట్. యుగంధర్ ఏంటి అసలు ఈ పేరేంటి? తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా ట్రెడిషనల్ పర్సన్. ట్రెడిషనల్ ఇది. యుగంధర్ అనే పేరేంటి? తుమ్మల గారికి ఎన్టీఆర్ గారు అంటే అభిమానం బాగా. హ్మ్. ఆయన చూస్తూ, ఆయన సినిమాలు చూస్తూ పెరిగారు. నేను పుట్టిన సంవత్సరమే యుగంధర్ అనే సినిమా రిలీజ్ అయింది. ఓకే. దానికి సింక్రనైజ్డ్ అయ్యి ఆ పేరు పెట్టడం జరిగింది యుగంధర్ అని. సో ఆయన కూడా అంత ఫ్యానిజం ఉండేదా? అవును. నాన్నగారికి ఉన్న అభిమాన నాయకుల నటుల్లో ఎన్టీఆర్ గారు బాగా number బాగా one. ఇష్టపడేవాళ్ళు. ఈ రోజుకి హ్మ్. ఎన్టీఆర్ గారి పాటలు కానీ, హ్మ్. ఆయన వచ్చే సినిమాలు కానీ హ్మ్. ఈ రోజుకి ఇంట్రెస్ట్ గా వాచ్ చేస్తూ ఉంటారు టైం చూస్తా ఉంటారు. దొరికినప్పుడు. సో ఏంటి జనరల్గా నేను మాది ఖమ్మం జిల్లా. చాలా మందికి వ్యూవర్స్ తెలియదు. మాది ఖమ్మం జిల్లా. మేము 10th క్లాసు 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి. ఖమ్మం జిల్లా మంత్రి. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా తుమ్మల నాగేశ్వరరావు విడదీయకుండా ఉండేది. అవును. ఆల్మోస్ట్ 20 ఇయర్స్గా చూస్తున్నాం ఆయన మంత్రిగా. అవును. సో తుమ్మల నాగేశ్వరరావు గారి అబ్బాయి అంటే ఎక్కడో చాలా పెద్ద పెద్ద బిజినెస్లు టెక్నాలజీ ఎక్కడో అమెరికాలో ఎక్కడెక్కడో ఉంటారు, ఏదో ఉంటారు. బట్ మీరేంటి వ్యవసాయం పట్టుకొని తిరుగుతున్నారు? వ్యవసాయం అంటూ తిరుగుతున్నారు. అంటే నాన్నగారి యొక్క జీవనం స్టార్ట్ అయింది వ్యవసాయంతో. మ్మ్. నాకు వాస్తవంగా నేను మెడిసిన్ చదివి బిజినెస్లు చేసి మ్మ్. కోవిడ్ తర్వాత వ్యవసాయం యొక్క విశిష్టత, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది నాకు కూడా పర్సనల్గా తెలియటంతో వ్యవసాయంలోనే ఫ్యూచర్ ఉంది, మ్మ్. మనం నిలబెట్టగలిగేది వ్యవసాయం అని నేను కూడా గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి లాస్ట్ 5 years నుంచి మ్మ్. ఆర్గానిక్ సస్టైనబుల్ ఫార్మింగ్ చేస్తే ఏ విధంగా ఫార్మర్ హ్యాపీగా ఉంటాడు, కంఫర్టబుల్గా ఉంటాడు అనే దాని మీదే ఫోకస్ చేస్తూ రీసెర్చ్ చేస్తున్నాం. మ్మ్. బేసిక్స్లోనే ఉన్నాం. ఇంకా ఇంటలెక్చువల్స్ని కలుస్తున్నాం, వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని రైతాంగానికి ఏ విధంగా దాన్ని మేలు చేయగలుగుతుందో ఆ రెండింటిని సింక్రనైజ్ చేసి మ్మ్. రైతుకి ఏ విధంగా లాభం చేయగలుగుతాం అనే దాని మీద ఫోకస్ చేస్తున్నాం. మ్మ్. ఇప్పుడు 10%లో ఉన్నాం, బట్ 90% చేయగలుగుతాం అనే నమ్మకం కుదిరింది. తప్పకుండా నెక్స్ట్ 10-15 years 20 yearsలో వీ వాంట్ టు చేంజ్ ది సిస్టమ్ ఆఫ్ ది అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర. మీరు ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ ఇదంతా మాట్లాడుతున్నారు. ఓకే. ఆయన ఖమ్మంలో మంత్రిగా ఉన్న ఎప్పుడు వచ్చినా ఊరు వెళ్ళి ఉండేవాళ్ళు. గండుగులపాలెం ఊరు. అవును. అక్కడికి వెళ్ళి ఉండేవాడు. అక్కడే పొలాలు, వ్యవసాయం ఇదంతా మంత్రిగా ఉన్నప్పుడు కూడా చూస్తుండేవాళ్ళం. సో అవి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయా? దాని నుంచి నేర్చుకున్నాం మేము. ఇప్పుడు నాకు 7-8 సంవత్సరాలు 9 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి కూడా ఏదో రకంగా వ్యవసాయం పనులు నాకు బాధ్యత అప్పచెప్పేవాళ్ళు. అవునా? ఆ వయసులో కూడా చాలా రోజులు సైకిల్ మీద ఎరువు బస్తాలు తీసుకెళ్లిన సంఘటనలు ఇంకా గుర్తున్నాయి నాకు. అవునా? 10 years దాంట్లో వయసులో ఉన్నప్పుడు నేను మా పెద్దనాన్నగారు అబ్బాయి మీ ఇద్దరు వెళ్ళి తోటకి నీళ్లు కట్టండి రా అనేవాళ్ళు. అంత ఎండాకాలంలో కూడా అంటే పని అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మాకు ఆ వయసులో అప్పుడు మేము కొంచెం బాధపడేవాళ్ళం. ఏంటి ఇంత పని పెట్టిస్తున్నారు మాతోటి, అందరు ఆడుకొని ఇవ్వకుండా అనుకున్నాం. కానీ ఈ రోజు నేను చేసే పొలంలో నేను వెళ్ళి చేసుకునే పనులు నాకు అసలు కష్టం అనిపించి చాలా ఇష్టంగా చేస్తున్నాం. అది ఇంకల్కేట్ చేయటం, ఆ రోజు నుంచి ఆయన చూసి నేర్చుకోవటం, వీ ఫీల్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది అదృష్టం కింద భావిస్తూ ఉంటాను. ఆయన కూడా ఇప్పటికీ ఇంకా వస్తే తోటలోనే ఈ రోజుకి కూడా ఆయన ఒకటే చెప్తారు, గెలిస్తే అసెంబ్లీ, ఓడిపోతే పొలం అంటారు. ఈ రోజుకి ఇప్పుడు అంత టైర్డ్ అయ్యి 12-1 గంటకి గండులపల్లి వచ్చేస్తారు, ఎక్కడ పడుకోరు. మార్నింగ్ 5 o'clock ఆయన తోటలో ఉంటారు. అక్కడ ఏం జరుగుతుంది, నెక్స్ట్ 10 days ఏం చేయాలనేది అందరికి ఒక డైరెక్షన్ ఇచ్చి మళ్ళీ 8:39కి ఇంటికి వచ్చేసి మళ్ళీ ఆయన రొటీన్లోకి వెళ్ళిపోతా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రోజు ఏ పొలంలో ఏం పంట వేసారు, ఏంటి, దాని ఎలా ఉంది, మానిటరింగ్ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని ఆయన వాడినట్టుగా ఎవరు వాడరు. టెక్నాలజీ కూడా వాడుతున్నారా? అక్కడ జరుగుతున్నది లైవ్ వస్తుంటుంది ఆయన ఫోన్కి. ఓకే. చూసి ఇది ఇక్కడ జరుగుతుంది తప్పు, ఇది ఇక్కడ కరెక్ట్ చేయండి అని చెప్పేసి అప్పటికప్పుడే డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు అక్కడ ఉన్న గ్రౌండ్ స్టాఫ్ అందరికి. అంత ఇంట్రెస్ట్ గా, అంత ఫోకస్డ్ చేస్తున్నారు. అండ్ వీఆర్ ఏబుల్ టు సీ ద రిజల్ట్స్ ఆల్సో. అండి అది పైగా ఒక దగ్గర ఫామ్ కదా, 4-5 చోట్ల 4-5 ఉన్నా కూడా 4-5ని కూడా రోజుకి ఒక దానికి, మార్నింగ్ ఒక దానికి, ఈవినింగ్ ఒక దానికి ఖాళీగా ఉన్నప్పుడు. ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో కంపల్సరీ ఖమ్మం గండులపల్లి వెళ్తే ఒక ఫామ్ లో కంపల్సరీగా ఒక 2-3 hours అనువు తిరుగుతారు ఆయన. ఏ మొక్క బాగుంది, ఏ మొక్క బాగాలేదు అనేది కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి మేనేజర్కి చెప్పి అదే కరెక్ట్ చేయండి అని చెప్పి, నెక్స్ట్ డే మళ్ళీ కరెక్ట్ అయిందా లేదని వాట్సాప్లో ఫోటోలు, వీడియోలు తెప్పించుకొని అంత క్లోజ్ మానిటర్ చేస్తున్నారు. కాబట్టి వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఫార్మర్ అయ్యారు ఆయన. సక్సెస్ఫుల్ ఫార్మరా? 100%. ఈజ్ ఎర్నింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ 100%. అదే మనకు ఒక డ్రైవింగ్ ఫోర్స్ కూడా నాకు. అవునా? ఒక ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్, టెన్షన్ లేదు, ఎటువంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి మన హెరాస్ చేసే అవకాశం లేదు అగ్రికల్చర్. కాబట్టి నాకు కూడా బిజినెస్ లో మనం పడిన ఇబ్బందులు చూసి ఇదైతే బెటరు, ఇటువంటి హడిల్స్ ఏం లేవు, ఫోకస్డ్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి అని చూసాం. కాబట్టి అండ్ ద సక్సెస్
ఫార్మింగ్ చేస్తే ఏ విధంగా మనం లాభదాయకంగా ఉండొచ్చు అనేది వి లెర్న్ ఫ్రమ్ హిమ్. తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర అవును. నుంచే.